ఒక్క నిమిషం. మనవాదులకి అవకాశమే ఇది. ముస్లిమ్స్లో ఉన్న హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న చర్చలు ఉన్న చోటే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళ మీద దాడి చేస్తారు. ముస్లిం పెద్దల జోలికి వాళ్ళు వెళ్ళరు. ఈ అసదుద్దీన్ ఓవైసీ జోలికి వెళ్ళరు. వాళ్ళ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ మతం మీద అయిపోయి నేను కూడా ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. మైనార్టీస్ చెప్పుకోవడం మనల్ని అంచడమే వాళ్ళ డ్యూటీగా పెట్టుకుంటారు. మనకి ఆ అవకాశం దళితులే ఇప్పుడు ఈ తట్టుకోలేక ఈ చాలా మంది తెలియదు, ఏదో మనం సౌదీ అరేబియా నుంచి వచ్చేసామనే ఫీలింగ్తో బతుకుతున్నారు. కానీ అంబేద్కర్ గారే మా తండ్రి అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నా పేరు హాజీ అలీం అండి. ఎంహెచ్పిఎస్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి. ముందుగా జై భీములు. ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏలూరు నగరంలో మరి భారత రాజ్యాంగం పరిరక్షణ సమీక్ష అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానమైన ఉద్దేశం మందితో కాదు, మైండ్ ఉన్న వాళ్ళతో సమావేశం అని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిరంతరం సమాజంలో ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని అవగాహన కల్పించుకుని రాజ్యాంగం ద్వారా ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలవడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు అమలు చేసినటువంటి రోజు అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంపై కుట్ర జరుగుతున్నది. చెప్పే మాట ఒకటే, ఆచరించేది ఒకటే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు మనువాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వాదాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో పాలకులు లేరు. దానికి కారణం తప్పిదం మనదే. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలను కానీ, ఆయన రాసిన రచనలు కానీ, ఆయన చెప్పినటువంటి విధానాన్ని కానీ ఆచరించకుండా ఈ దేశంలో అన్నీ అడక్కోకుండానే రాజ్యాంగం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చారు. ఆ హక్కుతో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఈ ఉదాహరణకి మత స్వేచ్ఛ ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మన ఇష్టం వచ్చినటువంటి చర్చను కట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు విధంగా జీవించే అవకాశం కల్పుతున్నారు. ఆ హక్కును అనుభవిస్తున్నాం తప్ప ఆ కల్పించిన హక్కును ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో మనోడు ఈరోజు క్రైస్తవులు లేరు. చాలా విచారించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఎస్సీలు ఉన్నారు. మరి ఎస్సీలు 59 కులాలనే 61 కులాలని ఆంధ్రప్రదేశ్లో మరి గెజిట్ ఉంది. మరి ఇందులో మరి వాళ్ళకి ఇష్టమైన మతాన్ని వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కొనియాడుతున్నారు. కానీ రాజ్యాంగ పరిరక్షించుకోవలసిన బాధ్యత కూడా ఆ హక్కు పొందినటువంటి వాళ్ళు మరి కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలాగే పాలకులు మరి ఓటు హక్కు ద్వారా అయితే వాళ్ళు పాలకులు అవుతున్నారు. అక్కడ ఈక్వాలిటీ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు 1 man 1 vote 1 vote 1 value అని. ఒకే మనిషి ఒకే ఓటు, ఒకే ఓటు ఒకే విలువ. మరి ఆ విలువ పొందినటువంటి మీరు పాలకులుగా ఉండి ఎందుకు సరైన సంక్షేమ పదాలు కానీ రాజ్యాంగ పట్ల కానీ ఎందుకు ప్రజలకి మరి మేలు చేయట్లేదు అనే విషయాన్ని ఈ రోజున ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాం. అదే మీలో చిత్తశుద్ధి ఉన్నట్లయితే, మీలో నైతిక విలువలు ఉన్నట్లయితే మీరు వాళ్ళు ఓటు వేయించుకునే పరిస్థితి మీరు రాకూడదు. మీరు ఓటు వేయించుకున్నారంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే జ్ఞానం కానీ భావన కానీ
మీలో కలగాలని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో కుల మతాలతో సంబంధం లేకుండా అందరు సమానం, మానవులు అందరూ సమానం అని చెప్పి మరి ఆర్టికల్ 14లో ప్రవేశపెట్టారు. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 ప్రకారం చెప్పారు. 21 ప్రకారం జీవించే హక్కు కల్పించారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశ భౌగోళిక పరిస్థితులు ఎక్కడైనా జీవించవచ్చు అని చెప్పి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించే హక్కు ఇచ్చారు. అలాగే మరి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఆర్టికల్ 15 వివక్షత ఉండకూడదని చెప్పాడు. 16లో మరి ఉద్యోగం చేసేటువంటి ఆల్ ఆర్ ఈక్వల్, మరి అందరూ కూడా ఉద్యోగం విషయంలో అందరూ సమానమైన ఆర్టికల్ 14 చెప్పారు. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మరి ఎందుకు 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా గణతంత్ర దినోత్సవం అంటే తెల్లదొరల నుంచి నల్లదొరలో ఈ దేశానికి పాలించుకునే అవకాశం, పరిపాలించుకునే బాబుని మనకు అవకాశం ఇచ్చిన ఆ అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆనాడు మళ్ళందరికీ ఈరోజు మిగిలిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న వ్యక్తులరా, మీరు చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్ర తెలుసుకోవాలి. ఆనాడు ఏం జరిగింది, ఎందుకు ఆనాడు రాజ్యాంగ పరిషత్తులు ఎవరెవరో ఈ రాజ్యాంగం గురించి మాట్లాడారు. ఈ రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ఒక్కడే రాయలేదు, చాలామంది ఉన్నారు. అనేకమైన పనికిమాలు వాగుతున్నారు. నాలుకలు కట్ చేసేస్తాం. చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవని ఈ యొక్క భారత రాజ్యాంగం పరిరక్షణ సమీక్ష చేసిన తర్వాత వేదిక మీద నుంచి మేము చెప్తున్నాం. దయచేసి అలాంటి ఆరోపణలు మీరు చేయొద్దు. న్యాయం తెలుసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఏంటి అనేది అర్థం చేసుకున్న తర్వాతే చేయాలని సందర్భంగా మరి చెప్తున్నాము. మరి మీడియా ద్వారా విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. మేము ఎవరిని కించపరచాలనే ఆలోచన అయితే మాకు లేదు. మమ్మల్ని కించపరుస్తున్నటువంటి రాజ్యాంగాన్ని సరిగ్గా పరిపాలించాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తులకే మేము చెప్తున్నాం. మీరు పాలకులు అయ్యారంటే ఓటు, మరి ఓటు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజలు, ఆ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి మరి ఆదేశ సూత్రాల్లో తెలియజేస్తున్నారు. మరి మీరు ఎందుకు ఆదేశ సూత్రాలు మీరు పాటించరు? ఒక దేశాన్ని అతిపెద్ద ఈ ప్రపంచంలో అతిపెద్ద భారతదేశ జనాభాలో మరి ఎంత పెద్ద అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎందుకు మీరు సరైన పరిపాలన ఇవ్వకోకుండా కులాల పట్ల మతాల పట్ల వివక్షత చూపుతూ మరి నిచ్చిన మెట్ల వ్యవస్థను మరి నిర్మాణం చేస్తూ దాన్ని బలోపేతం చేయాలనే ఆలోచన మీకు కలిగిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన గొడవలు సృష్టిస్తున్నారే తప్ప రాజ్యాంగం చెప్పినటువంటి మాటలు కానీ రాసిన రాతలు కానీ ఆచరించడంలో లోపించారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. మరి జై భీమ్, జై భారత్.